హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈ వీడియోలోని నేను ఇండియా కోసం షాపింగ్ చేశాను. మీరు చూసారు కదా ప్రీవియస్ వీడియో. సో ఇంతకీ నేను ఏమేమి కొన్నానో అన్ని మీకు నేను చూపిస్తాను. సో రేపే అనమాట మాది ప్రయాణం. సూపర్ ఎక్సైటెడ్ అండ్ లాట్ ఆఫ్ టెన్షన్, ఎందుకంటే లాంగ్ ట్రావెల్ కదా, చాలా టెన్షన్గా ఉంటుంది. సో మ్యాక్సిమం అన్ని ఆర్గనైజ్ చేశాను. ఇంకా కొంచెం అంటే బ్యాక్ ప్యాక్ అలాంటివన్నీ నేను కొంచెం ఆర్గనైజ్ చేసుకోవాలి. సూట్ కేసులు అయితే ఈసారి నాదోటి, మా శామీదోటి, మా హస్బెండ్ ఒకటి. నాది మా శామీది నేను సర్దుతున్నాను, మా హస్బెండ్ చేస్తున్నారు అనమాట. సో ఇంతకీ నేను ఏం కొన్నానో మీకు చూపిస్తాను. ఫస్ట్ ఏమో నేను మైకిల్ కోర్స్కి వెళ్ళాను. వాళ్ళు ఇలా బ్యాగ్ పెట్టేసి ఇచ్చారు. సో అక్కడ నేను ఏం కొన్నానో మీకు నేను చూపిస్తాను, సరేనా? సో ఈసారి అయితే అన్నీ కొంచెం టోట్ బ్యాగ్ సైజులో తీసుకున్నాను. సో చూడండి. సో ఫస్ట్ ఈ బ్యాగ్ తీసుకున్నాను. సూపర్ క్యూట్గా ఉన్నది కదా, నాకైతే కలర్ చాలా నచ్చింది. అండ్ మనం హ్యాపీగా ఇలా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇంకా ఏంటంటే ఇది కొంచెం బ్రౌన్ కలర్ అండ్ ఇది బ్రౌన్ అండ్ డార్క్ బ్రౌన్, ఇదంతా కూడా ఎంకే అని రాసింది. అందుకు నాకు చాలా నచ్చింది అనమాట, చాలా స్టైలిష్గా ఉంది. లోపల చూడండి ఎంత స్టైలిష్గా ఉన్నదో. అండ్ ఇక్కడేమో పెద్ద జిప్పరు లోపల. నేను ట్యాగ్స్ అన్ని తీసాను, ఎందుకంటే మళ్ళీ నాకు ప్రాబ్లం వస్తుంది కదా అందుకు. సో చూడండి, లోపల చూడండి ఎంత స్పేషియస్గా ఉన్నది కదా. అండ్ ఇక్కడేమో జిప్పర్ కూడా ఇచ్చాడు, స్మాల్ పాకెట్ కూడా ఉన్నది ఇక్కడ. సూపర్ క్యూట్, నాకైతే చాలా నచ్చింది. సో హోప్ఫుల్లీ వాళ్ళకి నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ఇది ఇక్కడ పెట్టేద్దాం. సో నెక్స్ట్ బ్యాగ్ చూపిస్తాను. నెక్స్ట్ బ్యాగ్ కూడా టౌట్ బ్యాగే తీసుకున్నాను అనమాట. ఈ బ్యాగ్ కూడా చాలా బాగున్నది కదా. సో దీనికేమో క్రీమ్ కలర్ అండ్ కాఫీ కలర్ వచ్చింది దీనికి కూడాను. ఇక్కడ ఎంకే రాసింది. సో అదే డిఫరెన్స్ రెండింటికి, ఇదంతా కూడా ఎంకే రాసింది. అండ్ సేమ్ దానిలాగే సేమ్ సైజు, బట్ ఇలాగా వైడ్ దాంట్లో వచ్చింది అనమాట. డిఫరెంట్ స్టైల్ రెండు కూడాను, బట్ టోట్ బ్యాగే. అండ్ ఇక్కడేమో పెద్ద జిప్పర్ ఇచ్చాడు. లోపల చూడండి ఎంత స్పేషియస్గా ఉన్నదో. అండ్ ఇక్కడ కూడా చిన్న పాకెట్ కూడా ఇచ్చాడు అనమాట. సో చాలా పడతాయి ఇందులోని అండ్ వెరీ క్యూట్, సూపర్ క్యూట్. సో నాకు రెండు చాలా బాగా నచ్చాయి. అండ్ ఇక్కడ కూడా ఉంది, ఇక్కడ మన ఫోన్ ఏదైనా పెట్టుకోవచ్చు, ఇటు కూడాను. సో ఇది కూడా మనం ఇలా వేసేసుకోవచ్చు. సో అన్నీ సార్ షోల్డర్ బ్యాగ్స్ ఇలా వేసుకునేదే కొన్నాను అనమాట. సో వాళ్ళు హ్యాపీగా వేసుకుంటారు అనుకొని. ఓకే, ఇక్కడ ఈ 2 బ్యాగ్స్ కూడా ఇక్కడ పెడదాము. ఇక్కడ ఇలా పెడదాం. ఎలాగా నేను ఇప్పుడు అందులో పెట్టాలి సూట్ కేసులోని. సో నెక్స్ట్ ఈ బ్యాగ్ తీసుకున్నాను. ఇది కూడా సూపర్ క్యూట్, ఇది వెరీ స్టైలిష్ అనమాట, చాలా బాగున్నది. టీనేజర్స్కి చాలా బాగుంటుంది. నేను ఒక టీనేజర్ కోసమే తీసుకున్నాను, ఎవరికి ఇస్తానో చూద్దరు కానీ. సో ఇది బేబీ పింక్ కలర్లో వచ్చింది. అండ్ ఇక్కడ సమ్ గోల్డ్ డీటెయిల్ వచ్చింది అనమాట. మా శామీకి నచ్చుతాయి ఇలాంటి బ్యాగ్స్. సో ఇది తీసుకున్నాం అనమాట వాళ్ళ కోసం. అండ్ లోపల చూడండి లైట్ బేబీ కలర్ పింక్ కలర్లో వచ్చింది. అండ్ లోపలేమో జిప్పర్ అండ్ ఇక్కడ కూడా వాళ్ళ ఫోన్ అది పెట్టుకోవచ్చు. చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది, వెరీ క్యూట్ అనిపించింది. అండ్ ఇది ఏంటంటే డిజైన్ ఇలా వస్తుంది, మనం ఇలా వేసేసుకోవచ్చు, ఇలా క్రాస్ బాడీ లాగా ఇలా వేసుకోవచ్చు అనమాట. అందుకు చాలా బాగుంటుంది. ఒకవేళ ఇది ఇష్టం లేదనుకోండి, ఇది తీసేయవచ్చు. ఇక్కడ ఉంటుంది కదా, దీన్ని మనం తీసేస్తే వచ్చేస్తుంది. ఓన్లీ ఇదే వేసుకోవచ్చు, జస్ట్ ఇలా కూడా వేసుకోవచ్చు అనమాట. సో ఎలాగైనా వేసుకోవచ్చు, రెండు విధాలుగా వేసుకోవచ్చు. సో సూపర్ క్యూట్ ఇది కూడా, నాకైతే ఇది కూడా చాలా నచ్చింది. సో బ్యాగ్స్ ఫస్ట్ ఓకే, బ్యాగ్ ఇక్కడ పెట్టేద్దాం. నేను ఎలా ఆర్గనైజ్ చేయాలి కాబట్టి ఇక్కడ పెడదాం. సో నెక్స్ట్ చాక్లెట్స్ చూపిస్తాను మీకు. సో చాక్లెట్స్ లాస్ట్ టైం కంటే ఈసారి ఎక్కువ తీసుకున్నాను. చాక్లెట్స్ చాలా బాగుంటాయి కదా ఇక్కడ. నాకు ఫెరోరో కలెక్షన్ అంటే చాలా ఇష్టం. ఈసారి అయితే అసోర్టెడ్ తీసుకున్నాను అనమాట. ఎవరికి ఏది నచ్చితే అది, లైక్ కోకోనట్, వైట్ చాక్లెట్, డార్క్ చాక్లెట్, మిల్క్ చాక్లెట్, అంటే అన్ని రకాలు ఉంటాయి, ఎవరికి ఏది నచ్చితే అది. సో ఇలాంటి వెరైటీలు 2 తీసుకున్నాను, 2 బాక్సెస్. ఓకే, అండ్ ఇదేమో ట్రెడిషనల్ది కదా, నార్మల్గా ఫెరోరో అంటే ఎవరైనా కూడా ఇదే తెలుస్తుంది. అండ్ లోపల హేజల్ నట్స్ ఉంటాయి, చాలా బాగుంటుంది. సో అందుకు ఇది కూడా తీసుకున్నాను అనమాట. సో యాక్చువల్గాను ఇలాంటి అసోర్టెడ్ నేను 4 తీసుకున్నాను యాక్చువల్లీ. చూసారా, 4 తీసుకున్నాను అనమాట ఫెరోరో కలెక్షన్. ఇది నేను వాల్మార్ట్లో తీసుకున్నాను. ఇది ట్రెడిషనల్ది ఏమో 2 తీసుకున్నాను. 2 తీసుకున్నాను అనమాట, ఇలా తీసుకున్నాను. సో వాళ్ళకి ఏది నచ్చితే అది అనమాట. సో ఇప్పుడు భయంగా ఉంది, సూట్ కేసులో ఎలా సరిపోతాయి అనుకుని ఇన్ని బాక్సులు కొనేసాను, బట్ చూద్దాం ఎలా ఉంటుంది ఏంటో. సో నెక్స్ట్ చాక్లెట్స్ తీసుకున్నాను అనమాట. అంటే ఇవి నా ఫేవరెట్ చాక్లెట్స్, వాళ్ళకి నచ్చుతుంది అనుకుంటున్నాను. ట్విక్స్, స్నిక్కర్స్, M&M's చాలా బాగుంటాయి, యమ్మీ. ఇందులో కూడా అంతే, ట్విక్స్, స్నిక్కర్స్, M&M's తీసుకున్నాను, చాలా బాగుంటాయి ఈ 2 కూడా. నెక్స్ట్ ఈ పెద్ద ప్యాకెట్ కూడా తీసుకున్నాను. ఇందులో కూడా సేమ్ అలాగే ఉంటాయి, స్నిక్కర్స్, M&M's,
ఎక్స్ట్రా ఏంటంటే మిల్కీ వే ఉంటుంది అంతే. ఇది కొంచెం బిగ్ సైజు తీసుకున్నాం అనమాట. ఇవే మన చాక్లెట్స్ డన్. నెక్స్ట్ బిస్కెట్స్ కాస్కోలో తీసుకున్నాను, మీరు చూసుంటే బిస్కాఫ్ తీసుకున్నాను. యాక్చువల్గా చాలా బిస్కెట్స్ ఉన్నాయి, నాకు ఏం తీసుకోవాలో అర్థం కాలేదు. అండ్ బిస్కెట్స్ నేను ఎప్పుడు కూడా తీసుకోలేదు అనమాట. సో బట్ ఎందుకంటే మెయిన్ బ్రేక్ అయిపోతాయేమో అని నాకు డౌట్గా ఉన్నది. బట్ ఈసారి జస్ట్ నేను తీసుకెళ్తున్నాను, ఎలా ఉంటుందో ఏంటో అనుకొని ఈసారి బిస్కెట్స్ అయితే నేను 3 ప్యాకెట్స్ తీసుకున్నాను. 3 ప్యాకెట్స్ తీసుకున్నాను అనమాట. అంటే చాక్లెట్ తీసుకోలేదు, ఎందుకంటే చాలా మంది చాక్లెట్ నచ్చకపోతే, ఇప్పుడు పెద్దవాళ్ళు కదా అందరూ, వాళ్ళకి చాక్లెట్స్ నచ్చుతాయో చాక్లెట్ బిస్కెట్స్ నచ్చుతాయో లేదా అని తీసుకోలేదు అనమాట. ఆల్రెడీ చాక్లెట్స్ ఉన్నాయి కాబట్టి. ఈ బిస్కాఫ్ తీసుకుని చాలా బాగుంటాయి, టేస్ట్ చాలా బాగుంటుంది, అందుకే తీసుకున్నాను ఇది. ఓకే, నెక్స్ట్ వాల్మార్ట్కి వెళ్ళాను. వాల్మార్ట్లోని నెయిల్ పాలిష్ దగ్గర నాకు చాలా టైం పడిసింది, ఎందుకంటే చాలా కలర్స్ పిక్ చేశాను. ఇది బేబీ పింక్ కలర్, చూడండి ఎంత బాగుందో. నెక్స్ట్ ఏమో ఇది డార్క్ పింక్, రెడ్, ఇది కూడా పింక్, ఈ పింక్ కలర్లోనే ఉంటుంది అనమాట. సంథింగ్ లైక్ డార్క్ పింక్లో ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ ఇది కలర్ని ఏమంటారో కానీ దీని పేరు అయితే లవ్ బగ్, సాలీ హ్యాండ్స్ ఉంది, చాలా బాగుంటుంది. ఇది చూడండి కలర్ లైట్గా షైనింగ్ వస్తుంది అనమాట, ఇది చాలా బాగుంది. నెక్స్ట్ బేబీ పింక్, ఎక్కువ పింక్లే తీసుకున్నాను, సో పింక్లే ఎవరికి నచ్చవు. ఇది కూడా సూపర్ కలర్, బేబీ పింక్ కలర్ అనమాట ఇది. నెక్స్ట్ మళ్ళీ పింకే, ఇదేమో కొంచెం డార్క్ పింక్ లాగా వచ్చింది, షైనింగ్ ఉంటుందంట ఇది, అందుకనే తీసుకున్నాను అనమాట. ఇదైతే చాలా బాగుంది, ఎక్స్ట్రీమ్ షైన్ నెయిల్ పాలిష్ అనమాట. సో మొత్తం మీద ఈ నెయిల్ పాలిష్ ఇలా తీసుకున్నాను అనమాట. హోప్ఫుల్లీ వాళ్ళకి నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇక్కడైతే నాకు చాలా టైం పడుతుంది, ఎందుకంటే నెయిల్ పాలిష్లు చాలా ఉంటాయి కాబట్టి. వీళ్ళకే కాదు, నేను మా శామీ కూడా తీసుకున్నాను చాలా కలర్స్, సో అందుకనే నాకు టైం పట్టేసింది అనమాట. ఓకే, నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాము, సఫోరాకి వెళ్ళాము. సఫోరాలోని లిప్స్టిక్ తీసుకున్నాను. ఈసారి ఈ కలర్ లిప్స్టిక్ తీసుకున్నాను ఇవ్వడానికి అనమాట. చాలా బాగుంది, కొంచెం బ్రిక్ కలర్లో వచ్చింది కానీ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఏమో పెర్ఫ్యూమ్ దగ్గర అయితే నాకు కనీసం ఒక 30 మినిట్స్ పట్టింది, ఎందుకంటే ఏది కొనాలో తెలీదు. మెయిన్ మెన్కి కొనాలంటే, నాకు అమ్మాయిలది తెలుసు కానీ మెన్ది అయితే కొంచెం టైం పడుతుంది. సో ఏది బాగుంటుంది ఏది బాగోదు మళ్ళీ ఇస్తాం కాబట్టి జాగ్రత్తగా తీసుకోవాలి కదా అని చెప్పేసి తీసుకున్నాను. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ పెర్ఫ్యూమ్, అర్మానీ కోడ్ అని, చాలా బాగుంది, ఎక్సలెంట్ స్మెల్ అనమాట, లాంగ్ లాస్టింగ్, చాలా బాగుంటుంది, ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది తీసుకున్నాను అనమాట. సో ఇది తీసుకున్నాను అనమాట సెఫోరాలని. నెక్స్ట్ ఏమో ఫోన్ తీసుకున్నాను. ఫోన్ ఏమో మోటరోలా తీసుకుని, ఇక్కడ కూడా నాకు చాలా టైం పట్టింది, 2 షాప్స్ తిరిగాము అసలు. యాక్చువల్లీ మోటరోలా అనమాట, మోటో జీ అనుకొని, చాలా బాగున్నది, అంటే మంచి ఫీచర్స్ అవి ఉన్నాయి, చాలా బాగున్నది. సో అందుకని తీసుకున్నాను అనమాట. నేను ఓపెన్ చేయలేదు ఇంకాను, సో ఓపెన్ చేయాలి. బట్ వెరీ ప్రిటీ, నేను ఇచ్చేటప్పుడు చూద్దరు కానీ మీరు కలర్ అది కూడాను. ఐ థింక్ ఇది లైక్ గ్రీన్ అంటే గ్రీన్, సేజ్ గ్రీన్ అంటారు కదా ఆ కలరు, బట్ చాలా బాగుంది, వెరీ ప్రిటీ. ఇది న్యూ మోడల్, ఇది ఒకటి తీసుకున్నాను. ఓకే, నెక్స్ట్ ఈ సైడ్ వద్దాము, బట్టలు చూపిస్తాను మీకు. నెక్స్ట్ టామీ హిల్ఫిగర్లోని రెడ్ టీ షర్ట్ తీసుకున్నాను అనమాట. బాగుంది కదా, చాలా బాగుంది, వెరీ క్యూట్. ఇదైతే బర్త్డే బాయ్ కోసం. ఏంటంటే సర్ప్రైజ్, మా అక్క వాళ్ళు వస్తున్నారు అనమాట. వాళ్ళేమో యూరోప్లో ఉంటారు, నేను మా అక్క కలుసుకొని 13 ఇయర్స్ అవుతుంది. ఇట్స్ బీన్ ఎ వెరీ లాంగ్ టైమ్ అనమాట, చాలా ఇయర్స్ అవుతుంది కలుసుకొని. వాళ్ళకి కొడుకు, నాకు కూతురు, నాకు మా శామీ కదా, వాళ్ళకి ఈషు అనమాట, ఈశాన్ తన పేరు. తనకి నేను జస్ట్ 10 months బేబీ అప్పుడు చూశాను, వాళ్ళు నా ప్రెగ్నెన్సీ అప్పుడు వచ్చారు. తనకి 10 months బేబీ, నాకేమో డేస్ బేబీ, మా శామీ డేస్ బేబీ. సో అప్పటి నుంచి చూసుకోవడం కుదరలేదు, వీఆర్ సో బిజీ, అందువల్ల చూసుకోవడం కుదరలేదు. బట్ ఫైనల్గా చూసుకుంటున్నాం అనమాట. సో తన బర్త్డే ఉంటుంది నేను వెళ్ళిన టైంకి, సో తనకి స్పెషల్గా తీసుకున్నాను అనమాట. క్యాంట్ వెయిట్ అసలుకి, వాళ్ళందరినీ కూడా మీట్ అవుతాను కదా, సో హ్యాపీ. మీరు కూడా చూద్దరు కానీ మా అక్కని. నెక్స్ట్ ఇది తీసుకున్నాను, ఇది కూడా టామీలోనే తీసుకున్నాను. ఇది ఎవరికి ఇస్తానో కూడా చూద్దరు కానీ, ఇది మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ బాబుకి అనమాట, తనకి తీసుకున్నాను. చాలా బాగుంది కలర్ కూడాను, వెరీ క్యూట్. హోప్ఫుల్లీ వాడికి సరిపోతుంది అనుకుంటున్నాను. లాస్ట్ టైం నేను ఇచ్చేటప్పుడు తనకి సరిపోయింది,
లక్కీ కానీ సైజ్ అది కూడాను. బట్ వాళ్ళు 2 years బ్యాక్ కదా ఇంకా పెద్ద అయిపోతారు పిల్లలందరూ కూడాను. సో నాకు భయం అందుకే డ్రెస్లు ఏమైనా కొనాలంటే. బట్ లాస్ట్ టైం తనకి సరిపోయింది, సో అందుకే తీసుకున్నాను. నెక్స్ట్ ఏమో ఈ అమెరికన్ ఈగిల్ అంటే నాకు చాలా ఇష్టం. అక్కడేమో ఒక టీషర్ట్ తీసుకున్నాను, చాలా చాలా బాగుంది. వెరీ ప్రెటీ కలర్ అండ్ వెరీ ఫ్యాషన్. నాకైతే చాలా నచ్చింది, వెరీ క్యూట్ అనిపించింది ఈ కలర్ అయితే. సో ఈ టీషర్ట్ కూడా తీసుకున్నాను. సో లెట్ మీ ఫోల్డ్ ఇట్. నెక్స్ట్ జీన్స్. అక్కడ జీన్స్ కూడా చాలా బాగుంటాయి అమెరికన్ ఈగిల్లో అనమాట. సో అందుకని చెప్పేసి జీన్స్ తీసుకున్నాను. కలర్ అయితే చాలా బాగుంది అండ్ ఇక్కడ డిజైన్ కూడా ఇచ్చాడు, వెరీ ప్రెటీ అనిపించింది. అండ్ క్వాలిటీ అది చాలా బాగుంటుంది. టామీ హిల్ఫిగర్ అండ్ అమెరికన్ ఈగల్ రెండు కూడాను ఫ్యాషన్ అండ్ క్వాలిటీ బాగుంటుంది, అందుకే నేను ఎప్పుడు తీసుకుంటూ ఉంటాను అక్కడ. ఓకే, నెక్స్ట్ రీబాక్లో తీసుకున్నాము. రీబాక్లో ఏం తీసుకున్నాను చూపిస్తాను. రీబాక్లో షార్ట్ తీసుకున్నాను. క్వాలిటీ అయితే చాలా బాగుంది, నైస్ కలర్, సాఫ్ట్గా ఉంది. అండ్ ఇక్కడేమో రీబాక్ అని ఉంటుంది అనమాట. నాకైతే చాలా నచ్చింది, వెరీ నైస్ అనిపించింది. ఇది ఒకటి తీసుకున్నాను. ఓకే, నెక్స్ట్ చూపిస్తాను ఏం తీసుకున్నాను. నెక్స్ట్ షూస్. 1 minute ఇవి పెట్టేద్దాము పక్కన. ఓకే, నెక్స్ట్ ఏమో నైకీలో షూస్ అనమాట. షూస్ తీసుకున్నాను, చూపిస్తాను. ఇది మా ఈషు కోసం తీసుకున్నాను, తన బర్త్డే కదా స్పెషల్గాను తీసుకున్నాను అనమాట. చాలా బాగున్నాయి అక్కడ షూస్ అయితే, వెరీ వెరీ ప్రెటీ. హోప్ఫుల్లీ వాడికి సరిపోతుంది అనుకుంటున్నాను. చూడండి ఎంత బాగుందో. నైకీ ఎయిర్ స్పాన్ 2 అనమాట మోడల్. వెరీ ఫ్యాషన్ అండ్ నైస్, వెరీ నైస్ కలర్. ఇలా పెట్టగానే అయిపోతుంది నైకీలోని షూస్, సో వెంటనే వెళ్ళి కొనేసుకోవాలన్నమాట. బట్ చాలా బాగుంది అనిపించింది నాకు ఈ కలర్ అయితే, సో ప్రెటీ అనిపించింది. హోప్ఫుల్లీ వాడికి నచ్చుతుంది అనుకుంటున్నాను నేను. సో ఐ థింక్ మీకు మొత్తం అంతా చూపించేశాను, ఏమేమి తీసుకున్నానో అన్నీ కూడా ఏమీ వదలలేదు, అన్నీ చూపించేశాను. ఓకే, సో ఇవి అనమాట తీసుకున్నాను నేను మా ఫ్యామిలీ మెంబర్స్కి ఇవ్వడానికి అనమాట. సో హ్యాపీ. రేపే అనమాట మాది ప్రయాణం, లాంగ్ జర్నీ కదా, మీకు తెలుసు కదా లాంగ్ జర్నీ. సో ఎర్లీగా పడుకోవాలి, ఎర్లీగా లెగాలి. సో ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్తాము, ఢిల్లీలో మళ్ళీ వెయిటింగ్, అక్కడ నుంచి అప్పుడు మా ఊరికి వెళ్తాం అనమాట. అసలు క్యాంట్ వెయిట్ టు సీ ఎవ్రీబడి అనమాట. సో మాకు సూట్ కేసులు నేను ఇలా సర్దుకున్నాను అనమాట, మీకు నేను చూపిస్తాను కొంచెం. సో నేను గిఫ్ట్లని మీకు చూపించేశాను కదా. సో ఈ బ్యాగ్ ఏంటంటే నా టాయిలెటరీస్ అన్ని కూడా నేను ఇలా సర్దుకుంటాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కోమ్స్, బ్యాండ్స్, క్లిప్స్ ఇవన్నీ కూడా ఇలాగా. ఇప్పుడు నార్మల్గా పెట్టకూడదు మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు, సో అందుకే నేను అన్ని కూడా ఇలా జిప్లాక్స్లో ఉంచుకుంటాను అనమాట. సో నాకు ఈజీగా ఉంటుంది, యాక్సెసిబుల్గా ఉంటుంది. సో ఇదంతా కూడాను ఈ బ్యాగ్లోని నా మేకప్ అంతా ఇందులో ఉంచుతాను అనమాట. సో నాకు ఏంటంటే ఈజీగా ఉంటుంది తీసుకెళ్ళేటప్పుడు. సో చూడండి, లోపల కూడా నేను జిప్లాక్స్లోనే పెట్టాను. సో ఏంటంటే మనకి అక్కడ షేవింగ్ చేసేటప్పుడు ప్రాబ్లం ఏమీ ఉండకూడదు, అంటే అన్ని జిప్లాక్లోనే ఉంచేసుకోండి. సో వాళ్ళు మీకు ఏమీ అనరు. సో ఇది ఇంకొక మేకప్ బాక్స్, ఇది ఒకటి. సో అలాగే అనమాట, నేను అన్నీ అలానే ఉంచేసాను. సో నాకు ఈజీగా ఉంటుంది. అండ్ ఇయర్ బడ్స్ ఉంచాను, అండ్ ఇందులో పెర్ఫ్యూమ్స్ ఉంటాయి అనమాట. అండ్ మాయిశ్చరైజర్స్ అవన్నీ ఉంటాయి కదా అలాగా. అండ్ మేకప్ రిమూవర్ అండ్ కాటన్ ప్యాడ్స్ అంటారు కదా, రిమూవ్ చేసుకుంటాం కదా అవి. అండ్ బ్యూటీ బ్లెండర్. సో అవన్నీ కూడా నేను ఇలా కాటన్ బ్యాగ్లో ఉంచాను, తర్వాత నేను వాష్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ కూడాను సూట్ కేసులో నేను అలా పెట్టి అరేంజ్ చేసి ఉంచుకుంటాను అనమాట. సేమ్ అలాగే మా శామీకి ఏమైనా ఉంటే మా శామీ అలాగా. సో నేను జ్యువెలరీ అది సూట్ కేసులో ఉంచాను. నా బ్యాక్ ప్యాక్ ఉంటుంది కదా, బ్యాక్ ప్యాక్లో ల్యాప్టాప్, జ్యువెలరీ అన్నీ ఉంచుకుంటాను అనమాట. సో ఆ విధంగా అరేంజ్ చేసుకుంటాను, హ్యాండీగా కూడా ఉంటుంది నాకు. సో జ్యువెలరీ ఎప్పుడు సూట్ కేసులో ఉంచొద్దు. సో మిగతావన్నీ వెళ్ళిపోతాయి, ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు నేను గిఫ్ట్స్ ఇవన్నీ కూడాను సర్దాలి, సర్దితే బ్యాక్ ప్యాక్ కూడా సర్దుకోవాలన్నమాట. అప్పుడు ఆల్మోస్ట్ రెడీ అవుతుంది ఇండియా ట్రిప్కి అనమాట. సో ఈ విధంగా ఉన్నదనమాట. సో ఇంకా చాలా పని ఉన్నది, ఇంకొక 1 hour వర్క్ అలా ఉన్నది. ఇంకా శాండిల్స్ అవన్నీ పెట్టాలి కాబట్టి యా. సో అంతే ఫ్రెండ్స్. సో ఇదే అనమాట మా ఫ్యామిలీకి గిఫ్ట్స్ ఇవే కొన్నాను. నేనైతే సూపర్ ఎక్సైటెడ్. ఇండియా వెళ్ళిన తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ మీరు చూద్దరు కానీ. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.